అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాస్త ఢిల్లీకి చేరినాయి. ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుండి తెలంగాణకు వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ దాదాపు 14 మంది, రేవంత్ రెడ్డితో కలిపి 15 మంది ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి ఫోన్ వచ్చింది అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. ఫోన్ చేసి మరి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, మంత్రులపైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, మంత్రులపైన ఎందుకు వార్తలు వస్తున్నాయి, ఈ వివాదాలకు గల కారణం ఏంది, రకరకాల మీడియా ఛానల్లో రకరకాల వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఈ మంత్రులు చేస్తున్నటువంటి తప్పేంది, ఈ మంత్రులు నిజంగానే అవినీతికి పాల్పడుతుర్రా, ఈ మంత్రులు నిజంగానే అక్రమాలకు పాల్పడుతుర్రా, ఈ మంత్రులపైన ఆ మీడియా ఛానల్లో ఎందుకు కథనాలు వచ్చినాయి, ఆ మీడియా ఛానల్లో కథనాలు వస్తుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు స్పందించట్లేదు, ఆ మీడియా ఛానల్లో వస్తున్నటువంటి కథనాల గురించి మీరు పట్టించుకోకపోతే జనాలు కూడా నిజమే అనుకుంటారు కదా, మీరు ఎందుకు రెస్పాన్స్ ఇస్తలేరు, మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటూ కూడా ఢిల్లీ హైకమాండ్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి కొన్ని మీడియా ఛానళ్లలో మంత్రుల పైన కథనాలు వచ్చినాయి. ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది, ఏబిఎన్లో ఒక కథనం వచ్చింది, రాజ్ న్యూస్లో కూడా ఒక కథనం వచ్చింది. బట్టి విక్రమార్కను ఉద్దేశించి రాసేటటువంటి కార్యక్రమం చేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక వార్త వచ్చింది, మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కూడా ఒక వార్త వచ్చింది. ఇవన్నీ వార్తలు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్కి చేరినటువంటి పరిస్థితి. ఢిల్లీ హైకమాండ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ మంత్రి ఒక లేఖ రాసిండు, మెయిల్ పంపించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ మంత్రి ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ అంటే బట్టి విక్రమార్క అయినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, లేకపోతే ఇంకొంతమంది నాయకులు అని అంటున్నారు. మరి ఇంకొంతమంది నాయకులు అంటే జగిత్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత జీవన్ రెడ్డి కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. కానీ ఒక మంత్రి అధిష్టానానికి లేఖ రాసిందట, అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినాయి, మంత్రులపైన వార్తలు వస్తుంటే ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, ట్విట్టర్లో ట్వీట్ కూడా పెడతలేడు, ఖండిస్తలేడు. ముఖ్యమంత్రి పైన వచ్చినటువంటి వార్తను మాత్రం అప్పటికప్పుడే డిలీట్ చేపించారు. మంత్రులపైన వార్తలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదంటూ కూడా ఆ మంత్రి ఎందుకో అధిష్టానానికి కంప్లైంట్ చేసిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించినట్టుగా కూడా కొంత చర్చలు వినబడతా ఉన్నాయి. నేరుగా రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్టుగా కూడా కొన్ని వినబడుతున్నటువంటి వార్త. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఏందనేటటువంటి అంశం పైన రాహుల్ గాంధీ కూడా సీరియస్గా ఉన్నాడట. ఇప్పుడు రేవంత్ అన్న ఏమో దావోస్ పర్యటనలు ఉన్నాడు, రేవంత్ అన్న పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న చెప్పిండు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఎన్టీవీ చౌదరి మీకు ఏమైనా పంచాయతీలు ఉంటే రూమ్లో మీరు కొట్టుకోరి తనుకోరి, కానీ మా మంత్రులను లాగకుర్రి, మా మంత్రులపైన వార్తలు రాయకుర్రి అన్నాడు. కానీ బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ నైని బొగ్గుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, టెండర్ల విషయంలో, లేకపోతే ఇంత ఇతర అంశాలలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఆ టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో, కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో బట్టి విక్రమార్క అవకతవకలకు పాల్పడుతుందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. మరి ఆ వార్త పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా బట్టి విక్రమార్క అలాంటి వ్యక్తి కాదు, ఆయన నిజాయితీగలమైనటువంటి వ్యక్తి, ఆయన అట్లా చేయడు అని చెప్పి ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయిండు? ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉన్నాడు, అట్లీస్ట్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టడానికి టైం లేదా? అన్వాంటెడ్ పర్సను, అసలు ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఏ పదవి లేనటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి దావోస్లో ఏం తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు? రోహిన్ రెడ్డి ఎవరు? రోహిన్ రెడ్డితో ఏం పని? పోనీ రోహిన్ రెడ్డికి తెలియదా మంత్రులపైన వస్తున్నటువంటి వార్త? ముఖ్యమంత్రికి తెలియదా? తెలుసు. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్పందించేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఆఖరికి ఈ వార్తలన్నీ మంత్రులపైన రావడం వల్ల మంత్రులు మహిళలను ఇబ్బంది పెడుతున్నారని, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని, అక్రమాలు చేస్తున్నారని, మంత్రులు నియోజకవర్గాలను పట్టించుకుంటలేరని, కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని, 6 గ్యారెంటీలు ఇస్తలేరని, 420 హామీలు వస్తలేవు అని చెప్పి, తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ బావుమరిదికి సంబంధించినటువంటి పేరు వస్తున్నది, రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఇవన్నీ అంశాలపైన ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నారట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు ఢిల్లీకి రండి, ఢిల్లీలో మాట్లాడుకుందాం, అన్నీ బంద్ చేయండి, అన్నీ బంద్ చేసి ఢిల్లీకి రండి, ఢిల్లీలోనే చర్చ పెట్టుకుందాం, ఢిల్లీలోనే మాట్లాడుకుందాం అని చెప్పి
మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు, గుర్రుగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డితో పాటు దాదాపు మంత్రులు కూడా అందరూ కలిసి ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. మరి ఎందుకు ఈ చర్చ నడిచిందంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ మేడం కూడా సైలెన్స్ అయిపోయింది. ఎందుకు సైలెన్స్ అయిపోయిందామంటే ఈ మంత్రులు వినేటటువంటి పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి కూడా ఇంటలేడు. మీనాక్షి నటరాజన్ మేడం పదే పదే నేను చెప్పినట్టు వినండి, మీరు ఇట్లా వేస్తే ఫెయిల్ అవుతారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నేను చెప్తా వినండి అంటే కూడా వాళ్ళు వింటలేరు. మీనాక్షి నటరాజన్ మేడం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఎందుకో కోపం వచ్చి ఇబ్బంది అనిపించి ఆమె సైలెన్స్ అయిపోయింది. మీరు ఎటన బోర్రీగా మీరు గంగలా కలిసిపోరి, మాకు సంబంధం లేదు, నేను చెప్పినా కూడా మీరు వింటలేరు, మీరు రాంగ్ రూట్లో పోతున్నారు, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీనాక్షి మేడం చెప్పినా కూడా వినకపోతే ఆమె లైట్ తీసుకుంది. మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఢిల్లీలో తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అంశం పైన పిన్ టు పిన్ చెప్పింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. పిన్ టు పిన్ ఏం చెప్పుండొచ్చు అంటే మీనాక్షి నటరాజన్ మేడం దాదాపు ఒక 10 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది. 10 నియోజకవర్గాలలో ఆమె తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి మేడంకి చెప్పినట్టు, మేడం మీరు ఒక్కోళ్ళే పాదయాత్ర చేస్తే జనాలు అసలు మీనాక్షి మేడం ఎవరు, ముఖ్యమంత్రి పాదయాత్ర చేయాలి కదా, ఆమె ఎందుకు చేస్తుందని అంటారు, మళ్ళీ నా పైన బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, నేను కూడా చేస్తాను మేడం పాదయాత్ర అంటే, నువ్వు వద్దు మేము చేసుకుంటాం అని చెప్పి మీనాక్షి మేడం రేవంత్ రెడ్డిని పాదయాత్రకు రానియలే. కారణం ఏంది, రేవంత్ రెడ్డి పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుందో తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ మేడం పాదయాత్ర చేస్తారు. ఆ పాదయాత్రలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకున్నారు, జనాల దగ్గర నుండి ఆమె స్పందన తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి, తర్వాత కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చాలామంది మీనాక్షి నటరాజన్ మేడం తోటి రేవంత్ రెడ్డి గురించి చెప్పిరట. రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, మాట్లాడతలేడు, పోతే బయట కూసబెడుతురు, వెయిట్ చేపిస్తుర్రు, ఇష్టానుసారంగా వివరిస్తుర్రు, అసలు మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, మేము ఎప్పుడైనా కలవనీకి పోతే సారు మీటింగ్లో ఉన్నాడు, సార్ వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండు, సార్ అటు పోతుండు ఇటు పోతుండని చెప్పి మమ్మల్ని కలవనిస్తలేరని కూడా మీనాక్షి మేడం తోటి చాలామంది ఎమ్మెల్యేలు గతంలో కంప్లైంట్ ఇచ్చారట. అవన్నీ అంశాలు మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ అధిష్టానంతో చెప్పిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త, వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఢిల్లీ అధిష్టానానికి కూడా మొత్తం అర్థమైపోయింది, ఇదేదో వార్తలు ఈ కథ ఈ పెంట అంతా ఆగమాగమయ్యేటట్టుంది, ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించేటటువంటి సిచ్యువేషన్ లేదు, ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు, ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు, మళ్ళా కాంగ్రెస్ అధికారంలో రావాలంటే ఈ మంత్రులను కంట్రోల్ చేయాలి, ఈ మంత్రులను కంట్రోల్ చేయకపోతే పెంట అయ్యేటట్టుంది, పంచాయతీ అయ్యేటట్టుంది, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఈ సిస్టమ్ని మొత్తం కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి, ఇక మీతో కాదు నాయన మరి డైరెక్ట్ ఢిల్లీకి రారి, ఢిల్లీలోనే మాట్లాడుకుందాం, మీ దందా అంతా బంద్ చేయర్రి, అన్నీ మూసుకొని ఢిల్లీకి రండి ఫస్ట్ అని చెప్పి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు ఒక అధిష్టానం చెప్పుడుతోటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఢిల్లీ అధిష్టానానికి పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొన్న దాదాపు ముగ్గురు మంత్రులు కారులో పోయినారట. ఎవరెవరు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత అడ్లూరి లక్ష్మణ, వాకాటి శ్రీహరావు, దాదాపు ముగ్గురు మంత్రులు, అడ్లూరి లక్ష్మణ అనుకుంటా, ముగ్గురు మంత్రులు వాళ్ళు ఎవరు బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయినారట. బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయి దాదాపు 3.5 గంటల సేపు సీక్రెట్గా మాట్లాడుకున్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నాడు, ఈ మంత్రులు పోయి డిప్యూటీ సీఎం తోటి ఏం మాట్లాడి ఉండొచ్చు. మళ్ళా బట్టన్ ఏం చెప్పింది తెలుసా, ముఖ్యమంత్రి లేడు కాబట్టి పరిపాలన విషయంలో ఆ మంత్రులు వచ్చి నన్ను కలిసిరు, మంత్రులు పోయాట బట్టి విక్రమార్క ఇంటికాడ పోయి కూర్చొని మాట్లాడితే పరిపాలన పైన మాట్లాడిరట. అంత పరిపాలన పైన మాట్లాడాలనుకుంటే సెక్రటేరియట్లో మాట్లాడుకోవచ్చు, అంత పరిపాలన పైన మాట్లాడాలనుకుంటే మీడియా సమావేశం పెట్టి కూడా మాట్లాడుకోవచ్చు, అంత పరిపాలన పైన మాట్లాడాలనుకుంటే ఇంకెక్కడైనా మాట్లాడవచ్చు. ఇంటికే ఒకటే కారులో ముగ్గురు మంత్రులు పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అసలు మంత్రుల వ్యవహారం ఏం తెలుసా, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తున్నటువంటి వార్తల వెనకాల, ఎన్టీవీలో వచ్చినటువంటి వార్తల వెనకాల, ఇంకా వేరే ఛానల్లో మంత్రుల పైన వస్తున్నటువంటి వార్తల వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉంది, రేవంత్ రెడ్డే ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మంత్రులకు కూడా అదే అనుమానం ఉన్నది, రేవంత్ రెడ్డే కావాలని మా మీద వార్తలు రాపిస్తుండు, కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తుండు. అసలు మంత్రులకు ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వింటలేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు బట్టన్న వింటలేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ మంత్రులు వింటలేరు. రేవంత్ అన్నకు సంబంధించిన వర్షన్ ఏంది? ఈ పాత మంత్రులను కొంతమందిని మార్చడానికి రెడీగా ఉన్నాడు. మార్చడం మీన్స్ వీళ్ళ మంత్రి పదవులు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ పాత వాళ్ళని మార్చాలంటే అంత ఈజీ కాదు కదా. ఇక వీళ్ళపైన అబండాలు, వాళ్ళని ఇబ్బంది పెడుతురు, వీళ్ళని ఇబ్బంది పెడుతురు, ఈ అవినీతి చేస్తురు, ఆ అవినీతి చేస్తురు అని చెప్పి మీడియాలలో కథనాలు రాపిచ్చి ఆ తర్వాత అధిష్టానం దగ్గర పోయి మీడియా వాళ్ళు ఇట్లా రాస్తుర్రు, ఈ మంత్రులపైన ఎలిగేషన్స్ వస్తున్నాయి, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళను తీసేస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం నొప్పించి వీళ్ళని దీపించి మళ్ళా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని పెట్టుకోవాలనే ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది మంత్రులకు సంబంధించిన అనుమానం అట. ఇది కాంగ్రెస్లో కూడా వినబడుతున్న వ్యవహారం. కాబట్టి మంత్రులు కూడా వెరీ అలర్ట్ ఉన్నారు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పట్ల అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఆల్రెడీ ఒక మంత్రి మెయిల్ రాసిండట సోనియా గాంధీకి, మేడం ఇగో తెలంగాణలో పరిస్థితులు ఉంది, మరి ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, పట్టించుకుంటలేడు, ఇష్టానుసారంగా మీడియా ఛానల్లో కథనాలు వస్తుంటే కూడా అసలు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దళిత బిడ్డ, ఆయన డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం, ఆయన పైన ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తుంటే ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రభుత్వ అధికారితో ప్రేమాయణం కొనసాగిస్తా ఉన్నాడనే వార్త వచ్చింది. ఆ వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక భయంకరమైన ఎలిగేషన్. ఈ ఎలిగేషన్ కూడా బేస్లెస్ ఎలిగేషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం రాపిచ్చింది బట్టి విక్రమార్కనే. చౌదరితోటి ఎన్టీవీ ఓనర్ చౌదరితోటి చేతులు కలిపి ఇదంతా చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ నైని బొగ్గుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ టెండర్ల విషయంలో ఉండొద్దని చెప్పి కోమటిరెడ్డిని బద్నాం చేయడానికి ఈ వార్త రాపిచ్చిండు అని ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పింది. ఎంత భయంకరమైన ఎలిగేషన్ ఇది. మరి ఇంత పెద్ద వార్త వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ట్విట్టర్లో ట్వీట్ పెట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎంపీఓ మంత్రి ఎమ్మెల్సీఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా. ఎవరు రెస్పాన్స్ కాలే. అదే ముఖ్యమంత్రి పైన ఒక వార్త వచ్చుడు తోటే మంత్రులు ఏకమవుతారు, ఎమ్మెల్యేలు ఏకమవుతారు, అందరు ప్రెస్ మీట్లు దంచుడు. మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పైన వార్త రాస్తే ఎవరు స్పందించరా? ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. అధిష్టానం ఆల్మోస్ట్ అర్థమైపోయింది, ఏదో గూడుబుటాని నడుస్తుంది ప్రభుత్వంలో, ఏదో జరుగుతుంది, మంత్రులకు పడతలేదు, పంచాయతీలు అవుతున్నాయి, ఇదేదో సెటిల్మెంట్ల పంచాయతీ, ఇదేదో మాఫియా లెక్క కొడుతున్నది, ఇదేదో కథ లెక్క కొడుతున్నది, ఈ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అంటాం కదా, అట్లా కొడుతున్నది కథ. అసలు ఈ మంత్రుల మధ్యలో ఈ చిచ్చులేంది, ఈ మంత్రుల మధ్యలో ఈ పంచాయతీలు ఏంది, ఈ మీడియా ఛానల్లో ఎందుకు వస్తుంది ఇలా వార్తలు, అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది, అసలు మీకు ఉన్నటువంటి క్లాసెస్ ఏందనేది మీరందరూ ఢిల్లీకి రండి, ఢిల్లీలోనే మాట్లాడుకుందాం, ఢిల్లీలోనే తేల్చుకుందాం అని చెప్పి డైరెక్ట్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రులను పిలిచిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మ్యాక్సిమం ఈ వీకే ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయవచ్చట మంత్రులు. ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చిన వెంటనే ఇదే వీక్ ఈ వారంలోనే ఢిల్లీకి పోయే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అధిష్టానం డైరెక్ట్ మంత్రులతో మాట్లాడబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి, మంత్రుల పంచాయతీ ఏంది, ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఏం జరుగుతున్నది, ఎందుకు ఇంకా మీరు టైం పెంచుతూ ఉన్నారు, ఎందుకు ఇంకా సీరియల్ ఎపిసోడ్ లెక్క నడిపిస్తున్నారు, జనాలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, పథకాలు ఎటుపోయినాయి, జనాలు కోప్పడుతున్నారు, ఇవన్నీ అంశాలపైన అధిష్టానం మాట్లాడవచ్చట. తర్వాత తెలంగాణకు ఒక కొత్త ఇన్ఛార్జ్ని పంపించే కార్యక్రమం చేయబోతున్నారు. కొత్త ఇన్ఛార్జ్ మ్యాక్సిమం మీనాక్షి నటరాజన్ మేడం రాకపోవచ్చు, ఎందుకంటే మేడం ఆమె విరక్తి పుట్టింది, ఆమెకి వీళ్ళు చెప్తున్నా ఇంటలేరు, ఇక వీళ్ళు అంతే అని చెప్పి ఆమె కూడా అనుకున్నట్టుంది. కాబట్టి ఒక మాజీ సీఎం అంటే వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసేటటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మాజీ సీఎంని తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపిద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉందట. ఇక మాజీ సీఎం అయితే ముఖ్యమంత్రికి ఎట్లయినా ప్రభుత్వం ఎట నడపాలని ఏందో రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు కాబట్టి అట్లీస్ట్ ఆ మాజీ సీఎం ముఖ్యమంత్రికి చెప్తాడు, గిట్ట నడితే మంచిగుంటుంది, గిట్ట చేస్తే మంచిగుంటుంది, నువ్వు ఇట్లా చేస్తే ఉల్టా పడతావు, ఇట్లా చేస్తే మంచిగుంటుంది అని చెప్పి ఆ మాజీ సీఎం చెప్పొచ్చు. సో ఈ విధంగా అధిష్టానం కూడా కొంత సీరియస్ తీసుకుంటా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వార్త. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.